అలా చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళొస్తున్నాయి కదూ! మరి మీ ఫ్యామిలీలో అందరిని మీ చేతి వంటతో ఫిదా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే అండి. టేస్ట్ అద్దిరిపోతుంది. అదేనండి నా స్టైల్‌లో సొరకాయ మసాలా. సొరకాయ శుభ్రం చేసుకొని ఈ సైజు పీసెస్‌లో కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదేనండి మన కర్రీ స్పెషల్ మసాలా. కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 5, 6 కాజు, ఒక స్పూన్ దోసపప్పు, మసాలా దినుసులు, పెరుగు. నేనిక్కడ ధనియా జీరా యాడ్ చేయలేదు. నా దగ్గర ధనియా జీరా పౌడర్ ఉంది కాబట్టి. ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే ధనియా జీరా ఇప్పుడే యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా డ్రై అయ్యి ముక్క ఇలా మెత్తపడుతుంది అనేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని టమాటో అంతా బాగా ఫ్రై అయ్యి దగ్గరగా మగ్గిపోయాక కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా కారం, హాఫ్ స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియా పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నీ కలిసేలా ఓసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేలా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలంతటికీ మసాలా బాగా పట్టేలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సరిపడా వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో గుమగుమలాడుతూ మన సొరకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.